హైవ్యూర్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ అత్యధిక మెజారిటీ పెమ్మసాని చంద్రశేఖర్ ఫ్రమ్ గుంటూరు, టీడీపీ పార్టీ. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి భరత్ వైజాగ్, సెకండ్ ప్లేస్ వచ్చేసి అమలాపురం హరీష్, థర్డ్ ప్లేస్ వచ్చేసి గుంటూరు ఈయన పెమ్మసాని చంద్రశేఖర్. ఇక ఇప్పుడు ఇతనికి కేంద్రంలో సహాయ మంత్రి పదవి వచ్చింది. వాస్తవానికి గుంటూరు నుంచి ఎంపీ అయ్యి మంత్రి పదవులు పొందినవారంటే గతంలో కొత్త రఘురామి గారు ఉన్నారు. నేను చదివింది రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళాశాల, ఆర్వీవిఎన్ కాలేజ్, ధరణికోట, అమరావతి. ఆ కాలేజీలో విగ్రహం ఉండేది. నేను అప్పుడు అడుగున్నా ఎవరు ఏంటి అంటే ఈ కాలేజీకి సంబంధించి వ్యవస్థాపకుల్లో ఈయన కీలకమైన వ్యక్తి అన్నారు. అంటే ఆ కాలేజీ నిర్మాణం జరగడానికి కానీ ఆ తర్వాత ఆ కాలేజీ అభివృద్ధి కానీ నేను ఎంతో తోడ్పడ్డాడు అని. ఎలా అంటే 1957లో ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు ఫస్ట్. ఆ తర్వాత 62, 67, 72, దెన్ 77. సో కంటిన్యూగా అవుతున్నారు. 1980 వరకు ఈయన మినిస్టర్గా చేస్తున్నాడు, ఎంపీగా చేస్తున్నారు. ఆ తర్వాత ఓడిపోయినారు, మేబీ ఎక్స్పైర్ అయ్యారేమో, సారీ ఎగ్జాక్ట్గా తెలియదు. సో 1980 వరకు ఆయన ఉన్నారు. ఆ తర్వాత ఇది ఎంత 2024, అదొక 20, ఇదొక 24, అంటే 44 సంవత్సరాల తర్వాత మరలా ఆ గుంటూరు నుంచి ఇప్పుడు ఒక అతను ఎంపీగా ఎన్నికవటం, ఆ ఎంపికైనటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా కేంద్రంలో మంత్రి స్థానంలో ఉండటం చాలా చాలా సంతోషం. అయితే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ అనగానే అంతేమన్నా బుర్రిపాలెం బుల్లెడు అంటున్నారు. వాస్తవానికి ఆయన పెరిగింది చదువుకుంది మొత్తం నర్సరావుపేటలో మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాడు. మంచి మెరిట్, హైలీ టాలెంటెడ్. వాళ్ళ నాన్నగారు నర్సరావుపేట తహసీల్దార్ ఆఫీస్ ఎదురు ఒక హోటల్ పెట్టుకొని రన్ చేసుకుంటూ ఉంటారు. హోటల్ వ్యాపారం వాళ్ళు, ఇప్పుడే హోటల్స్ ఉన్నాయి వాళ్ళకి. సో తెనాలి పక్కన బుర్రిపాలెం వాళ్ళు మా బుర్రిపాలెం బుల్లెడు అంటున్నారు, నర్సరావుపేట వాళ్ళు మా నర్సరావుపేట కుర్రాడయ్యా అంటున్నారు, గుంటూరు వాళ్ళు మా ఎంపీ అయ్యా అంటున్నారు. నేను అంతే ఫైనల్ ఏంటంటే మన తెలుగుడు అయ్యా అంటారు. సో ఐఎమ్ షూర్ నేను నిన్న మొన్న పోస్ట్ కూడా పెట్టా, మన సౌత్ ఇండియా నుంచి ఖచ్చితంగా ప్రధానమంత్రి రేసులో ఉండే వ్యక్తి ఇతను అవుతాడు. ఇంకొక 10 సంవత్సరాలు ఇతను కనుక రాజకీయాల్లో ఉంటే ఓవరాల్గా ఇండియా వైడ్ చూసుకుంటూ ఉన్న రానున్నటువంటి 10 సంవత్సరాలలో ద బెస్ట్ వేలో అందరికీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటే ఇతనేరనే ఫీలింగ్ కూడా వచ్చింది. అందులో నో డౌట్. మనస్ఫూర్తిగా పెమ్మసాని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అయ్యా, గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం అన్నింటిలో కూడా విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, డ్రైనేజ్ వీటన్నింటిలో కూడా ద బెస్ట్ వేలో మీరు అభివృద్ధి అనేది చూపాలని, అందరూ కూడా అరే ఇది అభివృద్ధి చెందినటువంటి గుంటూరు నియోజకవర్గమా అన్న ఫీలింగ్ రావాలని కోరుకుంటున్నా. అభివృద్ధి చెందుతూనే అన్నటువంటి తెలియజేసి ఉండకూడదు. ఇట్స్ ఎ సిన్సియర్ రిక్వెస్ట్.